కెవిన్‌తో మాట్లాడి తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయింది విరాలి. ఎక్కడ అభిర్ వస్తాడో అన్న భయంతో మాస్క్‌ని ఒక్క నిమిషం కూడా తీయలేదు. మార్నింగ్ 10కి వెళ్ళిన అభిర్ సాయంత్రం 4 గంటలకు ఆఫీస్‌కి చేరుకున్నాడు. తన బాస్ రావటం చూసిన కెవిన్ తన దగ్గరకు వెళ్ళాడు. "మీ ఆఫ్టర్‌నూన్ ఎలా గడిచింది సార్?" "ఇట్స్ గుడ్" అని అంటూ తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. అప్పుడే కెవిన్‌కి విరాలి మాటలు గుర్తుకు రావటంతో, "సార్, ఒక్క నిమిషం." "హా! చెప్పు కెవిన్." "సార్, అదే విరాలి తను ఇంటికి ఎప్పుడు రావాలి అని అడిగింది సార్." "హ్మ్. ఈరోజు ఈవినింగే రమ్మని చెప్పు." "ఏంటి సార్, ఈవినింగా? కానీ లగేజ్ సర్దుకోవాలి కదా సార్ ఆ అమ్మాయి. కావాలంటే మన మనుషుల్ని పంపించి హెల్ప్ చేయమని చెప్పు." "ఓకే, ఓకే సార్" అని అంటూ విరాలికి ఈ విషయం చెప్పటం కోసం వెళ్ళిపోయాడు. దాంతో అబీర్ కూడా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. కెవిన్ విరాలి క్యాబిన్ దగ్గరకు వచ్చి తలుపు కొట్టాడు. వర్కులో బిజీగా ఉన్న విరాలి కమిన్ అని అంది. దాంతో కెవిన్ లోపలికి వచ్చాడు. కెవిన్ రావటంతో లేచి నిల్చుంది విరాలి. "మీరు ఇక్కడ?" "అదే మీ షిఫ్ట్ గురించి చెబుదామని." "ఓహో! అంటే సార్ వచ్చారా?" "హా! ఇప్పుడే వచ్చారు." "సో ఎప్పుడు రమ్మన్నారు?" "ఈరోజు ఈవినింగ్." "వాట్? ఈరోజు సాయంత్రమా? కానీ అంత త్వరగా నేను లగేజ్ సర్దుకొని ఎలా రాగలను?" "సారీ, బట్ సార్ ఒక్కసారి డిసైడ్ అయితే ఎవరి మాట వినరు. మీకు హెల్ప్ కోసం కావాలంటే మా మనుషులని పంపిస్తా." "ఆహా! వద్దు. నేనే చేసుకుంటా. అయితే నేను త్వరగా ఇంటికి వెళ్తాను." "ఓకే. ఇక నేను వెళ్తాను" అని చెప్పి వెళ్ళిపోయాడు కెవిన్. కెవిన్ వెళ్ళగానే పరిగెత్తుకుంటూ డోర్ లాక్ వేసి అలా నిల్చొని ఉండిపోయింది. "రేయ్ శాడిస్ట్! నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఇలా నాకు ఊపిరి పీల్చుకునే టైం కూడా ఇవ్వటం లేదు. సచ్చినోడా! ఏంబ్రాస్ వెధవ! అమ్మో! వద్దు. మళ్ళీ వింటే ఇంకో ప్రాబ్లమ్ అవుతుంది. ముందు ఇది ఆ చింపిరి మొహానికి చెప్పాలి" అని అనుకుంటూ లాస్యకి కాల్ చేసింది. చిప్స్ తింటూ డ్రామా చూస్తున్న లాస్య కాలెత్తి, "ఇప్పుడు ఎవరి కొంప మునిగింది? ఒసేయ్, నా శాడిస్ట్ సీఈఓ ఉన్నాడు కదా! హా! వాడు నన్ను ఈరోజు ఈవినింగే షిఫ్ట్ అవ్వమని చెప్పాడు." "ఏంటి? ఈరోజేనా?" "అవును. ఇప్పుడేం చెయ్యాలి?" "త్వరగా ఇంటికి వెళ్తాను అని చెప్పా." "సర్లే, నువ్వు మీ అమ్మకు కాల్ చేసి బట్టలు సర్దమని చెప్పు. అండ్ నువ్వు డైరెక్ట్‌గా నా ఇంటికి వచ్చెయ్. నేను నిన్ను రెడీ చేస్తా." "మరి లగేజ్ తీసుకొని రావటానికి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ అడిగితే ఏం చెప్పాలి?" "నేను తీసుకువస్తాలే." "ఓకేరా. బాయ్ బేబీ." "హా! బాయ్" అని కాల్ కట్ చేసి స్పీడ్‌లో చూద్దాం. అది వస్తే మళ్ళీ చూడలేను అని అనుకుంటూ వీడియో స్పీడ్ పెంచింది. లాస్యతో కాల్ మాట్లాడిన తర్వాత అవసరమైన ఫైల్స్ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది విరాలి. స్కూటీ వైపు వెళ్తూ ఆగిపోతుంది. "ఒసేయ్ కాంతం! సారీయే. ఈ రోజు తర్వాత నేను నిన్ను తీసుకొని వెళ్ళలేను. కానీ అలా అని ఫీల్ అవ్వకు. లాస్య బేబీ నిన్ను బాగా చూసుకుంటుంది. ఓకేనా?" అని చెప్పి ఎవరైనా చూస్తున్నారేమోనని ఒకటికి 2 సార్లు చూసుకొని బయలుదేరింది. క్యాబిన్‌లోకి వెళ్ళిన అబీర్ చైర్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. "ఒసేయ్! ఎంత ధైర్యమే నీకు? ఈ అబీర్‌తో గొడవ పెట్టుకుంటావా? నన్ను బర్రె అంటావా? బండ బూతులు తిడతావా? అండ్ లాస్ట్‌లీ నన్ను, ఈ అభిని చెంపపై కొడతావా? ఊరుకోను. వెతుకుతా. నువ్వు దొరికిన రోజు నరకం చూపిస్తా నీకు" అని అంటూ తన ఫ్రెండ్‌కి కాల్ చేశాడు. ఫైల్స్‌పై సైన్ పెడుతున్న అవతలి వ్యక్తి, "ఏంటి, వీడికి ఇన్ని నెలల తర్వాత గుర్తుకొచ్చానా?" అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. "హాయ్ అభి! ఏంటి, నేను ఇప్పుడు గుర్తుకొచ్చానా? రేయ్! కామెడీ చెయ్యకు. నా మూడ్ బాలేదు. అయితే అమ్మాయిలకు కాల్ చెయ్యాలి గానీ నాకు కాల్ చేశావేంటి? రేయ్! హా! చూడు, నా కోపాన్ని పరీక్షించకు.
త్రిబులెక్స్ ఈ రోడ్డు పైన మార్నింగ్ అరౌండ్ 8:30 నుంచి 9 లోపు పింక్ కలర్ స్కూటీలో ఏ అమ్మాయి అయినా పింక్ కలర్ హెల్మెట్ పెట్టుకొని బ్లాక్ అండ్ గ్రే కలర్ జిమ్ డ్రెస్ టైపు వేసుకొని కనబడితే తన స్కూటీ నెంబర్ హెల్ప్తో తన డీటెయిల్స్ అండ్ ఫొటోస్ సంపాదించి నాకు ఫార్వర్డ్ చేయి. ఏంటి? ఎందుకు? ఏంటి? రీజన్ చెప్పకపోతే చెయ్యవా? రీజన్ బట్టి పని స్పీడ్ పెరుగుతుంది. హ్మ్. తను నన్ను కొట్టింది. ఆ మాట వినగానే లేచి నిల్చున్నాడు ఆ వ్యక్తి. ఏమంటున్నావురా? ఆ అమ్మాయి నిన్ను కొట్టిందా? అవును చందు. నడి రోడ్డుపై అందరి ముందు నన్ను బండబూతులు తిట్టి మరీ కొట్టింది. మరి నువ్వు మిస్‌బిహేవ్ చేస్తే ఏ అమ్మాయి అయినా అలానే చేస్తుంది కదరా! రేయ్! మిస్‌బిహేవ్ లేదు, మిసెస్ బిహేవ్ లేదు. అది నా అహంపై దెబ్బ కొట్టింది. దానికి నరకం అంటే ఏంటో చూపించాలి. మర్యాదగా వెతికి పట్టు అని చెప్పి కాల్ కట్ చేశాడు. వీడికి నేను ఎలా కనిపిస్తున్నాను? డీఎం గ్రూప్‌కి ఓనర్‌ని. నాకు ఆర్డర్ వేస్తున్నాడు. అయినా సరే వాడు చెప్పిన అమ్మాయి గురించి వాడికి తెలియకూడదు. తెలిస్తే పాపం ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుంది. కానీ ముందు ఆ అమ్మాయి ఎవరో నేను కనుక్కోవాలి. ఆ అమ్మాయిని వీడి దరిదాపుల్లోకి కూడా వెళ్ళకుండా చెయ్యాలి అని అనుకుంటాడు. స్కూటీలో ఎక్కి ఆఫీస్‌కి చాలా దూరం వచ్చేస్తుంది విరాలి. రోడ్ సైడ్ బండి ఆపి తన అమ్మకి కాల్ చేసింది. హలో డార్లింగ్. నేను ఇకపై మా సీఈఓ ఇంట్లో ఉండబోతున్నాను. ఏంటి? ఎందుకు? నా పనికి మెచ్చి నన్ను అసిస్టెంట్‌గా పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చే శాలరీ కంటే రెండింతలు ఉంటుంది. అవునా? అవును. ఈరోజు సాయంత్రమే రావాలి అంట. సో, నువ్వు అండ్ అక్క ఇద్దరూ బట్టలు సర్ది పెట్టండి. నేను రావటానికి లేట్ అవుతుంది. మళ్ళీ నేను వచ్చి సర్దలేను. సరేలేవే. ఉంటా మరి. హా! అమ్మా బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసింది. ఫోన్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టి లాస్య ఇంటికి బయలుదేరింది. బండిలో వెళ్తూనే ఆలోచించటం మొదలుపెట్టింది. అయినా పెద్ద సైకోలా ఉన్నాడేంటి వాడు? బయట ఒకలా, లోపల ఒకలా బిహేవ్ చేస్తున్నాడు. బయట ఏమో ఏదేదో మాట్లాడాడు. ఆఫీస్ లోపల ఏమో మర్యాదగా గారు అని అంటున్నాడు. స్క్రూ లూజా ఏంటి? మనకెందుకు? ఫాస్ట్‌గా లాస్య ఇంటికి వెళ్ళాలి. ఆ గొరిల్లా మొహంది డ్రామా చూస్తూ ఉండి ఉంటుంది అని అనుకుంటుంది. దాంతో డ్రామా చూస్తున్న లాస్యకి తుమ్ము రావటంతో ముక్కు రుద్దుకుంటూ ఎవరో నన్ను పొగిడినట్టు ఉన్నారు అని అనుకుంటుంది. 10 నిమిషాల్లో లాస్య ఇంటికి చేరుకుంది విరాలి. బండి సౌండ్ రావటంతో ఫోన్ చూడటం ఆపేసి బయటకు వచ్చింది. విరాలిని చూసిన ఆనందంలో వెళ్ళి హగ్ చేసుకుంది. ఎన్ని రోజులయ్యిందిరా డార్లింగ్ నిన్ను చూసి? ఈ పలకరింపులు తర్వాత. ముందు పద, నన్ను రెడీ చెయ్యి. ఓకే ఓకేరా, లోపలికి రా అని అంటుంది. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు. లోపల హాల్ మొత్తం చిందరవందరగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చిప్స్ ప్యాకెట్, పిజ్జా బాక్సెస్ ఉన్నాయి. ఏంటే ఇది? ఇల్లా లేక మున్సిపాలిటీనా ఇది? సర్లే, ఏదో అలా జరిగిపోయింది. నా రూమ్‌కి పద, నిన్ను రెడీ చేస్తా. ఓకే. ఇద్దరూ కలిసి లాస్య రూమ్‌లోకి వెళ్లారు. సరే మేడం గారు, వెల్కమ్ టు లాస్య బ్యూటీ పార్లర్. ఇక్కడ మేకపే కాదు, మొహాన్ని మార్చే ప్లాస్టిక్ సర్జరీ కూడా జరుగుతుంది. అవునా అండి? ముందు నన్ను రెడీ చెయ్యండి. మీ అడ్వర్టైజ్‌మెంటు మళ్ళీ ఇద్దురు. ఓకే డార్లింగ్ అని అంటూ విరాలి చుట్టూ వైట్ క్లాత్ కప్పింది. శారీపై మేకప్ పడకూడదు అని. క్లాత్ కప్పిన తర్వాత ఎదురుగా ఉన్న డ్రా ఓపెన్ చేసింది. అది మొత్తం మేకప్ సామాన్లతో నిండిపోయి ఉంది. ఏంటే ఇది? నిజం చెప్పు. నాకు తెలియకుండా మేకప్ పార్లర్ పెట్టావు కదా! నీకెందుకు ముసలి? సైలెంట్‌గా కూర్చో. ఇప్పుడు చూడు నిన్ను ఎలా మార్చేస్తానో. ఇప్పుడు చూడు కాసేపటి తర్వాత నిన్ను నువ్వే గుర్తుపట్టలేవు అని అంటూ తన మ్యాజిక్‌ని చూపించింది లాస్య. అరగంట తర్వాత హా! అయిపోయింది అంటూ బ్రష్ టేబుల్ పైన పెట్టింది. ఏంటే ఇక కళ్ళు తెరవచ్చా? హా! బంగారంగా.
విరాలి కళ్ళు తెరిచి చూసింది. అద్దంలో తనని తాను చూసుకొని ఆశ్చర్యపోయింది. ఏంటే ఇది? నేనేనా? హా! నువ్వే. వావ్! మేకప్‌తో ఫేస్‌ని మార్చేయొచ్చా? అవును మరి. నీ హెయిర్ ఇలా కట్ చేసి ముందు పక్క కళ్ళ వరకు పెట్టాను. సో, నిన్ను కనుక్కోవటం కష్టమయ్యింది. ఇంకా ఈ బ్లష్ అండ్ షాడోస్ వల్ల నీ ఫేస్ షేప్ కాస్త చేంజ్ అయ్యింది. సూపర్‌రా! మేకప్‌లో డిగ్రీ చేసిన దానిలా మాట్లాడుతున్నావు. హా! మరి ఏమనుకున్నావు? ఈ లాస్య అంటే? అవును మరి. నా హెయిర్ ముందు ఇలా లేదు కదా! అడిగితే ఏం చెప్పాలి? అప్పుడు హెయిర్ క్లిప్స్ పెట్టుకున్నాను అని చెప్పు. ఒసేయ్! అసలు నీ దగ్గర ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఎలా ఉంటుందే? డ్రామా మహిమ తల్లి. అందులో కూడా పాపం హీరోయిన్ బాస్‌కు చిక్కకుండా తిరిగింది. మరి ఆ బాస్‌కి తెలియలేదా? తెలిసింది. అప్పుడేమైంది? తెలిసేలోపే బాబుకి పాపపై ప్రేమ పుట్టింది. కాసేపు ఆడుకున్నా. మళ్ళీ తనని కేరింగ్‌గా చూసుకున్నాడు. హోయ్! కానీ నా విషయంలో అలా జరగదుగా? అవును. తెలిసిన వెంటనే నువ్వు ఔట్. హ్మ్. సరే పద. ఇంటికి వెళ్దాం. ఓకే పద. ఒక్క నిమిషం. చెప్పు. అది నా కాంతాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలిరా. ఎందుకు? అదే వాడు నా స్కూటీ చూస్తే ఖచ్చితంగా డౌట్ పడతాడు. అందుకే. అవునా? సర్లే బాగా చూసుకుంటా. మరి మనం ఎందులో వెళ్ళాలి? నీ కార్‌లో. పద దాంట్లో వెళ్దాం. కానీ నా కార్‌ని సర్వీసింగ్‌కి ఇచ్చాను. అబ్బా! అవునా? మరి ఇప్పుడు దేంట్లో వెళ్ళాలి? క్యాబ్ బుక్ చేస్తా. అందులో వెళ్దాం. నిన్ను నీ సీఈఓ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను రిటర్న్ వస్తా. ఇద్దరూ కలిసి విరాలి ఇంటికి బయలుదేరారు. చైర్‌లో కూర్చొని ఫోన్ చూస్తున్న అభి దగ్గరకు కెవిన్ వచ్చాడు. కెవిన్ రావటంతో చెప్పు ఏదైనా వర్కుందా? హా! కాదు సార్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. హ్మ్. అడుగు. అంటే విరాలి ఆమెను ఎందుకు ఈవినింగే రమ్మన్నారు? అందులో తప్పేమైనా ఉందా? అంటే అలా కాదు సార్. అంటే తక్కువ టైం ఇచ్చారు. ఒక అమ్మాయిని మీ అసిస్టెంట్‌గా పెట్టుకున్నారు. మీరు ఇదంతా కావాలని చేస్తున్నట్టు ఆ మాట అనగానే తన వైపు కోపంగా చూశాడు. అంటే అది సార్ అవును. ఇదంతా కావాలనే చేస్తున్నాను. కానీ ఎందుకు సార్? నీకు రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సార్ తను మీతో కాంట్రాక్ట్ తీసుకున్న అమ్మాయి కాదు. అండ్ తను మీతో గడపటానికి ఓకే అని కూడా చెప్పదు. తన గురించి తెలుసుకొని చెబుతున్నాను సార్. సో వాట్? తనకి ఇష్టం లేకుండా మీరు తనని టచ్ చేస్తారేమో అని. హ్మ్. అది నా పర్మిషన్ లేకుండా నన్ను కొట్టొచ్చు. కానీ నేను దాని పర్మిషన్ లేకుండా దాన్ని టచ్ చేయకూడదా? సార్ ఏంటి? ఎందుకు దానిపై అంత ఇంట్రెస్ట్? అది నన్ను రోడ్డుపై కొట్టింది. దానికి తగిన పనిష్మెంట్ ఇచ్చి తీరుతాను. ఏంటి సార్ మీరు అంటున్నది? అంటే తననేనా మిమ్మల్ని మార్నింగ్ కొట్టింది? అవును. కానీ ఎలా కనుక్కున్నారు సార్? దానికి నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా? నా ఆఫీస్‌లో పని చేస్తూ నాకు అసిస్టెంట్‌గా మారిన తర్వాత కూడా నేను తనని గుర్తుపట్టలేనా? ఈ ఆఫీస్‌కి వచ్చిన వెంటనే నేను చేసిన మొదటి పని నేను అసిస్టెంట్‌గా మార్చుకునే ఆ విరాలి వివరాలు కనుక్కోవటం. అప్పుడే తెలిసింది. ఇదే అది అని. కానీ సార్ చెంపదెబ్బకి ఇంత పెద్ద పనిష్మెంట్. సో వాట్? అది అభి పైన చెయ్యి వేసింది. నన్ను చూడాలి అంటేనే గజగజ వణికిపోతారు. అలాంటిది నన్ను కొట్టింది. ఎలా ఊరుకుంటాను? సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి. తనకి మంచి ఫ్యూచర్ ఉంది. హేయ్! షటప్. నాకు సలహాలివ్వకు. గెట్ లాస్ట్. సార్ గెట్ లాస్ట్. యెస్ సార్ అని బయటకు వచ్చాడు. అభి ఉన్న రూమ్ వైపు చూస్తూ సార్ ఇంతవరకు మీరు ఎన్ని చేసినా
మీపై ఒక మంచి ఒపీనియన్ ఉండేది. మీరు ఏ అమ్మాయిని తన పర్మిషన్ లేకుండా టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు మీపై ఉన్న ఆ మంచి ఒపీనియన్ కూడా పోయింది. వెంటనే ఇది చందు సార్‌కి చెప్పాలి. టాక్సీలో బయలుదేరిన లాస్య మరియు విరాలి ఇద్దరూ విరాలి ఇంటికి చేరుకున్నారు. సరే లాస్య, త్వరగా వెళ్ళి లగేజ్ తీసుకొని రా. ఓకే అని చెప్పి టాక్సీ దిగి విరాలి ఇంటి లోపలకు వెళ్ళింది. లాస్య రావటం చూసిన విరాలి, అక్క వనిత, రా లాస్య, ఏంటి ఇంత సడన్‌గా చెప్పపెట్టకుండా వచ్చావు? అదా! అక్కా, అదే వీరు లగేజ్ కోసమని వచ్చాను. నువ్వెందుకు వచ్చావు తల్లీ? వీరు ఎందుకు రాలేదు? రూమ్‌లో ఉన్న విరాలి అమ్మ వైదేహి గారు లాస్య దగ్గరకు వచ్చి అడిగారు. అంటే తను ఏదో ఇంపార్టెంట్ ఫైలు మర్చిపోయింది ఆంటీ. అందుకే ఆఫీస్‌కి వెళ్ళింది. లేట్ అవుతుంది అని నన్ను తీసుకొని రమ్మంది లగేజ్. అవునా తల్లీ! అన్నీ సర్దిపెట్టాను. చీరలు ఒక లగేజ్‌లో, నార్మల్ ఔట్‌ఫిట్స్ ఒక లగేజ్‌లో పెట్టాను. మిగతా కొన్ని సామాన్లు ఈ కవర్‌లో పెట్టాను లాస్య. అవునా! థాంక్స్ ఆంటీ. ఇక నేను వెళ్తాను. బాయ్ అని చెప్పి మొత్తం లగేజంతా ఒకేసారి తీసుకొని బయటకు పరిగెత్తింది. అన్నీ టాక్సీ డిక్కీలో విసిరేసి వచ్చి కూర్చుంది. అమ్మా తల్లీ! కాస్త చిన్నగా ఏదైనా పగిలితే మీరే కట్టాలి అని అన్నాడు టాక్సీ డ్రైవర్. మేమెందుకు కట్టాలి? చిన్న లగేజ్‌కే విరిగిపోతే మరి వెహికల్ గుద్దితే కార్ చట్నీ అయిపోతుందేమో! ఇలాంటి డొక్కుబండి తీసుకోవటం కంటే ఏ రిక్షాలో వెళ్ళినా బాగున్ను. ఒసేయ్ లాస్య, నోరు ముయ్యి. అంత ఆశగా ఉంటే నా డొక్కు టాక్సీలో ఎందుకు ఎక్కారు తల్లీ? అన్నీ చూస్తే అర్థం అయిపోవు కదా! గతిలేక ఎక్కాంలే. ఇప్పుడు తెలిసింది కదా తల్లీ! ఇక దిగండి. అయ్యో అన్నా! ఆ పిల్ల మాటలు పట్టించుకోకండి. అది అలానే అంటూ ఉంటుంది. మీరు త్వరగా మేము చెప్పిన అడ్రస్‌కి వెళ్ళండి. ఓకే అమ్మా! అంటూ టాక్సీ స్టార్ట్ చేసి అభి ఇంటి వైపు బయలుదేరాడు. కెవిన్ విరాలికి ఏం కాకూడదు అని చందుకి కాల్ చేశాడు. విరాలికి సంబంధించిన ఫోటోసు అన్నీ సంపాదించి వాటిని చూస్తున్న చందుకి కాల్ రావటంతో ఫోన్ ఎత్తాడు. హా కెవిన్, చెప్పు. సార్ కొంప మునిగిపోయింది. ఏంటి? ఏమైంది? వర్షం కూడా పడలేదే? మరి వాటర్ ఎలా వచ్చాయి? సార్, ఇది జోక్ చేసే సమయం కాదు. అభి సార్. హా! అభి? అభి సార్ అసిస్టెంట్‌గా మన మెయిన్ బ్రాంచ్‌లో పనిచేసే మేనేజర్‌ని పెట్టుకున్నారు. అందులో ఏముంది? అదే ప్రాబ్లమ్ సార్. తను ఒక అమ్మాయి. అబ్బా! నీకు తెలియదా? అభిది మరీ అంత వరస్ట్ క్యారెక్టర్ కాదు. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్. కానీ మీకు తెలిసే ఉంటుంది. మార్నింగ్ ఒక అమ్మాయి సార్‌ని కొట్టిందని. హా! తెలుసు. తన గురించి తెలుసుకోమని కూడా చెప్పాడు. ఇప్పుడే తన ఫోటోస్ దొరికాయి. చూస్తున్నాను. అంటే ఆ ఫోటోస్‌ని సార్‌కి ఇస్తారా సార్? నాకేమన్నా మెంటలా? పోయి పోయి వాడికెందుకిస్తా? ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని ఫోటోస్ తీసుకున్నా. మీరు ఏం చేసినా ఆ అమ్మాయికి హెల్ప్ చెయ్యలేరు సార్. వాట్? ఎందుకు? ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో సార్‌కి తెలిసిపోయింది. దాంతో టక్కున లేచి నిల్చున్నాడు చందు. ఏంటి? తెలిసిపోయిందా? హా! అవును సార్. తెలిసిపోవటమే కాదు, తనని ఎలా ఏడిపించాలి అని ప్లాన్స్ కూడా వేస్తున్నారు. వాట్? అవును సార్. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, మేనేజర్ నుంచి తన అసిస్టెంట్‌గా మార్చుకున్న విరాలినే. కావాలనే తనని అసిస్టెంట్‌గా పెట్టుకున్నారు. వాట్? అవును సార్. తనని ఏడిపించటానికి సార్ ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నాడు. అసలు వీడికి ఏమైంది? ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? ఆ అమ్మాయి అందరి ముందు కొట్టింది కదా సార్! అందువల్ల సార్ ఇగో దెబ్బతింది. ఓకే. నువ్వు టెన్షన్ పడకు. ఇక నేను కూడా అభి ఇంటికే వచ్చేస్తాను. హా! రండి సార్. అప్పుడు మీరు సార్‌ని ఆపొచ్చు. అవును. సరే, నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఎందుకు అభి ఇలా బిహేవ్ చేస్తున్నాడు?
విరాలిపై ఎందుకు కేవిన్ మరియు చందు అంత కేర్ తీసుకుంటున్నారు? విరాలి తనని తాను కాపాడుకోగలదా? చందు అభిని ఓడించగలడా? అసలు అభి ఏం చెయ్యాలి అని అనుకుంటున్నాడు?